క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే వారి స్థాయిలో నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో బాపట్లలో ఉచిత క్యాన్సర్ వైద్యం పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టరేట్ వద్ద జెండా ఊపి బస్సును ప్రారంభించిన కలెక్టర్ అనంతరం బాపట్ల విజయలక్ష్మీపురంలోని రోటరీ క్లబ్ హాల్లో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్షల శిబిరాన్ని సందర్శించారు. సౌజన్యంతో మరియు రోటరీ వాళ్ళ సహకారంతో ఈరోజు బాపట్లలో రేపు చీరాలలో క్యాన్సర్ అర్లీ డిటెక్షన్ స్క్రీనింగ్ టెస్ట్ని మొబైల్ వెహికల్తో చేసే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. దీంట్లో సర్జికల్ ఆంకాలజిస్ట్ కిమ్స్ ఒంగోలు నుంచి వాళ్ళు రావడం జరిగింది. అంతేకాకుండా ఈ వాహనానికి ప్రత్యేకమైన సిబ్బంది ఎవరు ఉంటారు, స్క్రీనింగ్స్ టెక్నీషియన్స్, స్టాఫ్, నర్సెస్, వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు ఎలా చేస్తారని నాకు చూపించడం జరిగింది. చాలా ముఖ్యమైనది. ఈ రోజుకి భారతదేశంలో ఎస్పెషలీ మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ ఇవి చాలా పెరుగుతూ ఉంది. ఇది పెరగడం ఏంటంటే ఆల్రెడీ మన ఇండియన్ జెనెటిక్ పూల్లోనే ఇది ఉంది. కాబట్టి ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అనేది చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఏమైనా తేడాలు కనపడితే, ఎక్కడైనా స్వెల్లింగ్ కానీ, నాడ్యూల్స్, ట్యూమర్స్ లాగా గడ్డలాగా ఉంటే దాన్ని వెంటనే డాక్టర్ని చూపించి వాళ్ళు డీటెయిల్గా ఒక స్క్రీనింగ్ చేస్తారు. అవసరమైతే ఒక ఎక్స్రే లాంటిది కూడా, మ్యామోగ్రామ్ అని చెప్తారు, దాన్ని తీస్తారు. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సినేషన్ ఆల్రెడీ ఉంది. 9 నుంచి 14 సంవత్సరం ఉన్న అమ్మాయిలకి 2 డోసులు ఇవ్వడం అనేది, దాంతో పాటు కూడా పెద్ద మహిళలకి 30 సంవత్సరం పైబడి ఉన్న వాళ్ళకి పాప్స్ నియర్ అనేది చేస్తారు. అవన్నీ కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా లంగ్ క్యాన్సర్కి, సో ముఖ్యంగా ఈ 3 క్యాన్సర్స్కి అర్లీ స్క్రీనింగ్ అని వీళ్ళు చేస్తారు. సమాజంలో ఇది చాలా ఉపయోగం పడేది. అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ కిమ్స్ ఒంగోలు మరియు రోటరీ బాపట్ల వీళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.